ఈరోజు మీ అందరికీ నేను మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది గైడ్ చేస్తాను. ఫస్ట్ షోల్డర్ మెజర్మెంట్తో స్టార్ట్ చేద్దాం. షోల్డర్ వచ్చేసి షోల్డర్ టు షోల్డర్ చూసుకోవాలి. లేదు ఇంకా బాగా చెప్పాలి అంటే ఈ కర్వ్ ఎక్కడైతే ఇట్లా పైకి వస్తుందో ఆ కర్వ్ టు ఈ కర్వ్ తీసుకోవాలి. పైకి ఇట్లా కాదు, ఇట్లా కాదు. సో మిడిల్లో కరెక్ట్గా ఫుల్ షోల్డర్ ఈ విధంగా తీసుకోవాలి. మనకి మ్యానిక్విన్కి వచ్చేసేసరికి ఫుల్ షోల్డర్ 14.5 అయితే ఉంది. కమింగ్ టు బ్లౌజ్ లెంత్, షోల్డర్ మిడిల్ షోల్డర్ దగ్గర నుంచి మనం ఈ విధంగా బ్లౌజ్ లెంత్ అయితే తీసేసుకుంటాం. 13.5 ఉంది, 14 కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ఫ్రంట్ వచ్చేసేసరికి మనం మ్యానిక్విన్కి ఎపెక్స్ పాయింట్ అనేది షోల్డర్ దగ్గర నుంచి ఇట్లా డాట్ లోడ్ బస్ట్ వరకు తీసుకుంటాం. ఇది వచ్చేసి ఎపెక్స్ అంటాం. కటోర్స్కి లేదంటే క్రౌచెట్ బ్లౌజెస్కి వీటన్నిటికి మనం ఎపెక్స్ టు ఎపెక్స్ డిస్టెన్స్ కూడా మెజర్ చేస్తాం. అది ఈ విధంగా లోడ్ చెస్ట్ టు లోడ్ చెస్ట్ మెజర్మెంట్. షోల్డర్ టు వేస్ట్ మెజర్మెంట్ అంటే ఈ విధంగా షోల్డర్ నుంచి వేస్ట్కి లోడ్ చెస్ట్ మీద నుంచి రావాలండి. సో ఈ విధంగా ఒక మెజర్మెంట్ తీసుకుంటాం. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ లెంత్ అనేది ఆ కస్టమర్ డీప్ని బట్టి ఇష్టంని బట్టి 7.5, 8, 7 బోట్ నెక్ అట్లాంటివి అయితే ఇంకొంచెం పైకి అలా డిపెండ్ ఆన్ మోడల్ మనం ఫ్రంట్ నెక్ అనేది చేంజ్ చేస్తాం. నెక్స్ట్ కమింగ్ టు అప్పర్ చెస్ట్, ఆర్మ్ హోల్కి ఎగ్జాక్ట్గా కింద ఈ విధంగా అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ అయితే తీసుకుంటాం. అప్పర్ చెస్ట్కి మనం మెజర్మెంట్ ఇక్కడ తీసుకున్నాం కదా, మిడిల్ చెస్ట్కి వచ్చేసేసరికి కొంచెం మాత్రమే దించాలండి. అది దించి ఈ విధంగా మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. మ్యానిక్విన్ కదా జారిపోతుంది. ఈ విధంగా మిడిల్ చెస్ట్ మెజర్మెంట్ అయితే తీసుకుంటాం. నెక్స్ట్ వేస్ట్ మెజర్మెంట్ అయితే ఈ విధంగా వేస్ట్ ప్లేస్లో ఇలా టైట్గా తీసుకుంటాం. వచ్చేసరికి ఇక్కడ హ్యాండ్ రౌండ్ దగ్గర ప్రాపర్గా ఈ విధంగా రౌండ్ అనేది తీసుకుంటాం. లేదు నాకు చూపించే పని అయితే ఏదైతే హ్యాండ్ జాయింట్ మన షోల్డర్ ఎండ్ ఉంది కదా, ఆ షోల్డర్ ఎండ్ దగ్గర నుంచి రౌండ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా మరీ టైట్ పట్టేయకూడదు, అలానే మరీ లూజ్ పెట్టకూడదు. అట్లీస్ట్ ఈ గ్యాప్ ఉండాలి. మీకు అర్థమైంది కదా. సో ఇది ఆర్మ్ హోల్. ఎక్కడైతే ఆర్మ్ హోల్ రౌండ్ తీసుకున్నామో లేదా షోల్డర్ అనేది తీసుకున్నామో ఫుల్ షోల్డర్, అక్కడి నుంచి హ్యాండ్ లెంత్ మనకి ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. హ్యాండ్ లెంత్ అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్. ఎక్కడైతే లూజింగ్ దాకా తీసుకున్నాం, సపోజ్ ఫుల్ హ్యాండ్ కావాలంటే ఇట్లా లూజ్ తీసుకుంటారు కదా, బట్ ఇక్కడ అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే ఫిట్టింగ్ లూజ్ తీసుకుంటారు. ఫిట్టింగ్ లూజ్ తీసుకుంటే చూడండి మనకి ఎక్కదు. మన బ్యాంగిల్ లూజ్ తీసుకోవాలి మనం అట్లీస్ట్ ఇట్లా. మరి కింద లూజ్గా ఉంటుంది కదా అనుకుంటే కింద టక్స్ బటన్ పెట్టుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ లూజ్ అయితే ఇక్కడ హ్యాండ్ లూజ్ తీసుకుంటాం. ఇది కాకుండా మనం తీసుకోవాల్సిన ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే బైసెప్. ఇది ఆర్మ్ హోల్ ఇలా తీసుకుంటాం కదా, బైసెప్ ఇలా తీసుకుంటాం. ఈ విధంగా బైసెప్ మనం ఆర్మ్ హోల్కి స్ట్రైట్గా పెట్టుకొని అడ్డంగా బైసెప్ మెజర్మెంట్ అయితే తీసుకుంటాం. బైసెప్ మెజర్మెంట్ ఎందుకు తీసుకోవాలి? జనరల్గా హ్యాండ్ లూజ్ వరకే తీసుకుని ఆగిపోతారు. బట్ చాలామంది ఆడవాళ్ళకి బైసెప్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఇలా పెట్టినప్పుడు పట్టేసినట్టు ఉండడం, కంఫర్ట్ లేకపోవడం, హ్యాండ్ పూర్తిగా పైకి లెగవకపోవడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. బట్ బొటిక్స్లో లేబుల్స్లో ఇవన్నీ ప్రాబ్లమ్స్ రాకుండా బైసెప్ మెజర్మెంట్ కూడా తీసుకుంటారు. అలాగే డాట్ కూడా మెజర్మెంట్ ఖచ్చితంగా తీసుకుంటారు. మనం మెజర్మెంట్స్ అనేవి ప్రాపర్గా తీసుకున్నట్లయితే ఫిట్టింగ్లో ఎట్లాంటి ఇష్యూస్ లేకుండా ప్రాపర్ బ్లౌజ్ అయితే మనం వేసుకోవచ్చు వితౌట్ ఎనీ ఆల్టరేషన్స్. ఇట్లాంటివి మీరు ఇంకా కావాలి వేరే డ్రెస్సెస్కి అట్లా అనుకుంటే కనుక డూ డిఎంఎస్. థ్యాంక్ యూ.